వాంఖేడేలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ పరుగుల సునామీతో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. ఆర్సీబీ విధించిన భారీ లక్ష్యాన్ని ముంబై మంచినీళ్లు తాగినంత ఈజీగా కొట్టేసింది. దీంతో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన పరుగుల సునామీ మొదలుపెట్టిన వేళ ఇషాన్ కిషాన్ మెరుపులు కూడా తోడవడంతో వాంఖేడేలో ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. అంతకుముందు ఆర్సీబీ జట్టు 196 పరుగులు చేసింది. అందులో దినేష్ కార్తిక్ మరోసారి తన ఫినిషింగ్ మెరుపులతో అదరగొట్టాడు. చివర్లో కార్తిక్ వచ్చి కేవలం 23 బంతుల్లోనే 53 పరుగులు చేయడం విశేషం. అతని జోరుతో ఆర్సీబీ 200కు దగ్గరగా వెళ్లింది. ఈ మ్యాచ్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను ఒక్కడే దెబ్బకి ఆర్సీబీలో 5 వికెట్లు నేలకూలాయి. ఒక దశలో 180 పరుగులు కూడా కష్టమే అనిపించిన కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆర్సీబీ 196 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని బుమ్రా పెవిలియన్ కి చేర్చి ఆర్సీబీని పెద్ద దెబ్బ కొట్టాడు. అందుకే ఆర్సీబీ స్కోర్ బోర్డు 200కు దాటలేదు. అయితే వాంఖేడే పిచ్చి పరిస్థితిని బట్టి చూస్తే ఆర్సీబీ విధించిన టార్గెట్ చాలా చిన్నదే అనిపించింది. ఎందుకంటే ముంబై బ్యాటర్లు 27 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేశారు. ఇక తమ ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ స్పందించాడు. ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. పిచ్చి కండిషన్స్ తో పాటు డ్యూ రావటం మా అవకాశాలను దెబ్బతీసిందని, అందులోనూ వాంఖేడే పిచ్చిలో టాస్ గెలవడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో మేము చాలా తప్పిదాలు చేశాం. మా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ లో మేము కొన్ని మూమెంట్స్ ను చేజార్చుకున్నాం. ముంబై ఇండియన్స్ అసాధారణ ప్రదర్శనతో మాపై ఒత్తిడి పెట్టింది. నేను పట్టిదార్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన బుమ్రా దెబ్బతీశాడు. అతని బంతిని అందుకున్న ప్రతిసారి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. తన అసాధారణ బౌలింగ్ కారణంగా స్కోర్ బోర్డును 200కు దాటించలేకపోయాం. ఈ మ్యాచ్ లో ఎక్కువ భాగం తన వల్లే ఓడిపోయామని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు. అతని లాంటి బౌలర్ తమ జట్టులో ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే డ్యూ ప్రభావం ఉన్నప్పుడు 250కు పైగా పరుగులు చేసినా కష్టమే. అలాంటిది మేము 196 పరుగులకే పరిమితమయ్యాం. ముంబై బ్యాటర్లు బ్యాటింగ్ చేసిన తీరును బట్టి చూస్తే మేము మరో 30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. అందుకే ఓడిపోయామని డు ప్లెసిస్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ బౌలింగ్ లో బలహీనంగా ఉంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఆర్సీబీ బౌలింగ్ లో ఎంతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.